హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ A to Z క్లాస్. స్టూడెంట్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పార్ట్ 1 వీడియో చెప్పాను, సిక్కిం అదే 7 సిస్టర్స్ అని. ఓకే, నా 7 సిస్టర్స్లో అష్టదిర్భంగం చెప్పి క్వశ్చన్ అడిగితే సిక్కిం యాడ్ చేయండి అని చెప్పాను. సో ఇలాంటి మీకు అప్డేట్ కూడా నేను ఇస్తూ ఉంటాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చక్కగా మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యే విధంగా. రేపు మీకు ఏమైనా క్వశ్చన్స్ కూడా మీకు ఎవరిని అడిగినా సో ఇలాంటి క్వశ్చన్స్ నేను మీకు ఈజీగా ఆన్సర్స్ వచ్చే విధంగా చెప్తున్నాను. సో స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు వచ్చి నేను సోర్స్ తీసుకున్నాను. ఓకేనా, నిన్న వచ్చి ఇందాక వచ్చి 7 సిస్టర్స్ చెప్పాను. ఇది వచ్చి పార్ట్ 2లో ఉంటుంది చూడండి. నిన్న ఇందాకేమో పార్ట్ 1లో చెప్పారు, ఇదేమో పార్ట్ 2. ఓకేనా, మీరు ఇలా 4 లైన్స్ తీసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటాను చెప్తున్నా. ఓకేనా, ఇలా 4 లైన్స్ డ్రా చేసుకోండి. ఓకేనా, ఇలా 4 లైన్స్ ఎందుకు డ్రా చేయమన్నా కూడా అది కూడా చెప్తున్నాను. ఇక్కడ వచ్చి M, ఇక్కడ వచ్చి G, ఇక్కడ వచ్చి K, ఇక్కడ వచ్చి K. ఓకేనా, ఇక్కడ వచ్చి T, ఇక్కడ వచ్చి A, ఇక్కడ వచ్చి T, ఇక్కడ వచ్చి O. ఓకేనా స్టూడెంట్స్, ఈజీగా ఉండే విధంగా చెప్పాను చూడండి. గోవా, ఓకేనా, MG అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ KK గుర్తుపెట్టుకోండి, 2 Kలు వచ్చినాయి. ఓకేనా, ఫస్ట్ కర్ణాటక ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కేరళ కింద వాటర్ ఎక్కువ ఉంటాయి కేరళలో. ఓకేనా, సో అలా గుర్తుపెట్టుకోండి కేరళ. ఇక్కడ తమిళనాడు. ఓకేనా, ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి, 2గా సపరేట్ చేయండి. ఇక్కడ వచ్చి TO2గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చి ఎట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, TO2 ఎట్గా గుర్తుపెట్టుకోండి. లేదు అనుకుంటే ఇంకోటి చెప్తున్నా చూడండి. లేదు అనుకుంటే టాటా, ఇక్కడ ఏ ప్లేస్లో O పెట్టుకోండి, టాటా గుర్తుపెట్టుకోండి కింద నుంచి. ఓకేనా, టాటా, మన టాటా గారు తెలుసు కదా. టాటా ఏ దగ్గర O పెట్టుకోండి. లేదు ఇంకోటి చెప్తున్నా చూడండి, షార్ట్ కట్ టాటూ. ఓకేనా, టాటూ. ఈ టాటూలో వచ్చి ఒక T తీసుకోండి, ఒక O తీసుకోండి. ఓకేనా, ఇలా కూడా చెప్పవచ్చు షార్ట్ కట్. కింద నుంచి ఇక్కడ ఇది వచ్చి పైనుంచి MGKK. ఓకేనా, అట్లాగా షార్ట్ కట్ వచ్చి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చి స్టేట్స్, మన ఇండియా మ్యాప్లో స్టేట్స్. ఇప్పుడు క్యాపిటల్స్ చెప్తే చూడండి ఈజీగా. Mకి MA వస్తుంది. ఓకేనా, Mకి MA వస్తుంది. ఓకేనా, మహారాష్ట్ర, స్టేట్ వచ్చి మహారాష్ట్ర, క్యాపిటల్ వచ్చి ముంబై. ఓకేనా, Mకి MA వస్తుంది. మహారాష్ట్ర వచ్చి స్టేట్. అవునండి, బ్లూ పెన్తో రాస్తా. ముంబై, Mకి MA వస్తుంది షార్ట్ కట్. ఓకేనా, గోవాకి వచ్చి పనాజీ, బీహార్కి పాట్నా, గోవాకి వచ్చి పనాజీ. ఈ పనాజీని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. గోవా స్టేట్కి వచ్చి G, క్యాపిటల్ వచ్చి T వస్తుంది. ఓకేనా, ఇక్కడ గుడ్ ప్రోడక్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, గుడ్ ప్రోడక్ట్. లేదనుకుంటే గోవాకి ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్. ఓకేనా, పోర్చుగీస్. లాస్ట్ వెళ్ళింది కూడా పోర్చుగీసే. 2 బిట్స్ చెప్తున్నా చూడండి. గోవాకు వచ్చి ఫస్ట్ వచ్చింది పోర్చుగీసే, లాస్ట్ వెళ్ళింది కూడా పోర్చుగీసే. ఇంకోటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఫస్ట్ ఉంది దీనికే, ఈ స్టేట్కే. బట్ పోర్చుగీస్లో ఉన్నప్పుడు రీసెంట్గా ఉత్తరాఖండ్ స్టేట్లో ఫస్ట్ వచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చి ఉత్తరాఖండ్. ఓకేనా, అంతకంటే ముందే ఈ పోర్చుగీస్ పెట్టారు. ఓకేనా, రీసెంట్గా అయితే ఉత్తరాఖండ్లో ఉంది. ఆల్రెడీ ఉన్న స్టేట్ ఏంటంటే గోవా. ఓకేనా, యాజ్ ఏ స్టేట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చి ఉత్తరాఖండ్. ఓకేనా, ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉన్నది యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చి గోవా. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, జీకి వచ్చి P వస్తుంది. ఓకేనా, పనాజీ లేదంటే తానాజీ అని సినిమా ఒకటి ఉంది, మార్తాన్స్ వారియర్. ఓకేనా, అదైనా గుర్తుపెట్టుకోండి. మార్తాన్ వారియర్, తానాజీ అని చెప్పి మూవీ ఉంది, అజయ్ దేవగన్ది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పనాజీ, తానాజీ సినిమా పేరు, మనం పనాజీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చి గుడ్ ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకోండి. గుడ్ ప్రోడక్ట్ అంటే GP. ఓకేనా, గుడ్ ప్రోడక్ట్.
ఇంకోటి ఇంకోటి లేదంటే గోవాకి ఫస్ట్ వచ్చింది పోర్చుగీసు, లాస్ట్ వెళ్ళింది కూడా పోర్చుగీస్. ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, ఇది బిట్ కింద కూడా వస్తుంది. మన ఎవరైనా జనరల్గా అడిగేటప్పుడు క్వశ్చనింగ్ ఇది కూడా అడగచ్చు. అరే ఫస్ట్ గోవాకి మన ఇండియాకి ఫస్ట్ వచ్చింది ఎవరంటే పోర్చుగీస్, లాస్ట్ వెళ్ళింది ఎవరు అంటే పోర్చుగీస్. అది ఫస్ట్ వచ్చింది స్టేట్ ఏదిరా అంటే గోవా. ఓకేనా, లాస్ట్ వెళ్ళింది స్టేట్ ఏదంటే గోవా. బిట్. ఓకేనా, అది. కర్ణాటక. కర్ణాటక వచ్చి కోహ్లీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కోహ్లీని ఎందుకు గుర్తుపెట్టుకోండి అంటే కర్ణాటకకి బెంగళూరు టీంలో ఆడతాడు. ఓకేనా, బెంగళూరు టీంలో ఆడతాడు. బెంగళూరు టీంలో కోహ్లీ బెంగళూరు టీమే కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. కర్ణాటకకి బి పెట్టుకోండి, బి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే కోహ్లీ కర్ణాటక కోహ్లీ గుర్తుపెట్టుకోండి. కే కర్ణాటక కోహ్లీ వచ్చి బెంగళూరు టీంలో ఆడతాడు ఐపీఎల్లో. ఓకేనా, అలా గుర్తుపెట్టారు. కేరళ వచ్చి తిరువనంతపురం. ఇది మటుకి మీరు గుర్తుపెట్టేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే కాకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా ఎలా అంటే కేరళ వచ్చి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, తిరువనంతపురం. ఓకేనా, అలాగా. ఇటు సైడ్ రాండి. తమిళనాడు. ఓకేనా, తమిళనాడుకి వచ్చి చెన్నై. ఎంఎస్ ధోని అని చెప్పనులేండి. ఓకేనా, టీసీ అని గుర్తుపెట్టుకోండి, టికెట్ కలెక్టర్. ఓకేనా, తమిళనాడుకి వచ్చి సి అని గుర్తు. ఇది చాలా ఈజీ. తమిళనాడు ఒకటి, మన ఆంధ్రప్రదేశ్. ఓకేనా, అటుపక్క తెలంగాణ. ఇవి చాలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకేనా, తమిళనాడుకి వచ్చి చెన్నై, టీసీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కీ పాయింట్. తమిళనాడు టీ వచ్చి క్యాపిటల్ స్టేటు, సి వచ్చి క్యాపిటల్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ మందే. ఓకేనా, ఆంధ్రప్రదేశ్. అమరావతి ఏ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మందే ఇది కూడా. ఓకేనా, హైదరాబాద్. దీని షార్ట్ కట్స్ ఏం లేదు, మన కూడా తెలియవా చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతి, హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చి హైదరాబాద్. మన 2 స్టేట్లేగా ఇవి. అది. ఒడిశా భువనేశ్వర్. ఓకేనా, భువనేశ్వర్ గుర్తుపెట్టుకోండి. బౌలర్ ఉన్నాడు కదా, మన హైదరాబాద్ టీంకే ఆడతాడు, చెన్నై అది సన్ రైజర్స్. భువనేశ్వర్ గుర్తుపెట్టుకోండి. భువనేశ్వర్ క్యాపిటల్ వచ్చి భువనేశ్వర్. గుర్తుపెట్టుకోమని భువనేశ్వర్. ఓకేనా, ఒడిశా. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొకసారి చెప్తున్నా చూడండి క్లియర్గా. ఇంకొకసారి ఎంజీకేకే గుర్తుపెట్టుకోవాలి. ఇటు సైడ్ వచ్చి టాటా కానీ, టాటూ కానీ, లేదంటే ఇట్లా ఎట్, లేదంటే TO2 ఇట్లా గుర్తుపెట్టుకున్నా. అంటే 4 ways చెప్పాను ఇటు సైడ్. ఓకేనా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా. ఓకేనా, ఇవి షార్ట్ కట్స్ వచ్చి ఎంకి ఎంఏ వస్తాయి. మహారాష్ట్రకి ముంబై, గోవాకి వచ్చి గుడ్ ప్రొడక్ట్ అని చెప్పా, లేదంటే పోర్చుగీస్ అని చెప్పా. గోవాకి ఫస్ట్ వచ్చింది పోర్చుగీసే, లాస్ట్ అయింది కూడా పోర్చుగీసే. ఓకేనా, బిట్ అని చెప్పాను. లేదంటే గుడ్ ప్రొడక్ట్ అలా అని గుర్తుపెట్టుకోమని చెప్పా. లేదంటే పనాజీ అని ఉంది, దానికి తానాజీ అని సినిమా ఉంది. ఓకేనా, మార్తాన్స్ వారియర్ ఒక ఆయన ఉన్నాడు తానాజీ అని చెప్పి. ఓకేనా, ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా, అట్లాగా ఆయన కింద ఉంటాడు తానాజీ. ఆయన వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ఆయన కింగ్, ఈయనేమో కింద పనిచేస్తాడు. కింద పనిచేయడం మీన్స్ వారియర్. ఓకేనా, తానాజీ గుర్తుపెట్టుకోమని చెప్పా, పానాజీ వస్తుంది. ఓకేనా, పీ కలుపుకొని పానాజీ అని పెట్టుకోండి. ఓకేనా, బెంగళూరుకు వచ్చి కర్ణాటక వచ్చి కే అని గుర్తుపెట్టుకోమని. ఓకేనా, కే అని గుర్తుపెట్టుకోమని. అంటే కింగ్ కోహ్లీ వచ్చి బెంగళూరుకి ఆడతాడు. ఓకేనా, సో ఐపీఎల్లో బెంగళూరు టీంలోనే ఆడతాడు, అలా గుర్తుపెట్టుకోమని చెప్పా. కర్ణాటకకి కింగ్ కోహ్లీ బెంగళూరు టీంకి ఆడతాడు. సో బెంగళూరు ఈజ్ ద క్యాపిటల్ ఫర్ వచ్చి టు కర్ణాటక. ఓకేనా, నెక్స్ట్ కేరళ వచ్చి షార్ట్ కట్ ఏం లేదు, తిరువనంతపురం అని చెప్పుకోమన్నా. ఎక్కువ పెద్ద లెటర్స్ ఉంటాయి స్పెల్లింగ్ తిరువనంతపురం. ఓకేనా, టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కేరళలో ఇది వచ్చి టాటా అని గుర్తుపెట్టుకోమన్నా షార్ట్ కట్. ఇప్పుడు వచ్చి క్యాపిటల్స్ వచ్చి షార్ట్ కట్ చెప్తున్నా. తమిళనాడు చెన్నై, టీసీ గుర్తుపెట్టుకోమన్నా, టికెట్ కలెక్టర్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ మందే ఏ తెలంగాణ ఇది కూడా మందే హైదరాబాద్. ఓకేనా, మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ నేనైతే మందే అనుకుంటా 2. ఓకేనా, అది.
తెలంగాణ హైదరాబాద్. ఒడిశా బౌలర్ అని చెప్పా కదా, మన సన్ రైజర్స్లో ఆడతారు హైదరాబాద్ టీంకి, సన్ రైజర్స్ టీంలో. భువనేశ్వర్ అతని పేరు భువనేశ్వర్, ఇది వచ్చి భువనేశ్వర్. ఓకేనా, అర్థమైందా? బి వస్తుంది, బీబీ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది పార్ట్ 2 వీడియో. మ్యాప్, ఇండియా మ్యాప్లో సౌత్ సైడ్ చెప్తున్నాను, అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పార్ట్ 3. పార్ట్ 3 వచ్చి మన మ్యాప్లో సెంటర్ పార్ట్ చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ సెంటర్ పార్ట్ చెప్తా, అది ఈజీగానే ఉంటుంది. ఓకేనా, పార్ట్ 3లో సెంటర్ పార్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మన అప్డేట్స్ మీకు రావాలి అంటే నా ఛానల్ వచ్చి నవీన్ A to Z క్లాస్. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.